లోక కళ్యాణార్థం 22వ అష్టలక్ష్మి యాగం మన నెల్లూరు పట్టణంలో విఆర్సి గ్రౌండ్స్లో రేపు 19వ తేదీ నుంచి అంటే ఈ నెల మాఘమాసం ఫిబ్రవరి 19 నుంచి మార్చి 3వ తేదీ వరకు మనం విఆర్సి గ్రౌండ్స్లో చేసుకుంటున్నాం. దానికి ముందుగా ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. యజ్ఞం ఎందుకు చేస్తారు, యజ్ఞాలు కానీ యాగాలు కానీ ఎవరైనా పెద్దలు ఎందుకు చేస్తారు అంటే సమాజం బాగుండాలని, సకాలంలో వానలు కురిసి పంటలు పండి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి వ్యక్తికి వెనకాల భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, మనకు సెల్ ఫోన్కి ఛార్జింగ్ ఎంత ఇంపార్టెంటో మన జీవితానికి భగవంతుడి యొక్క అనుగ్రహం అంత ఇంపార్టెంట్, పెద్దల యొక్క ఆశీస్సులు అంత ఇంపార్టెంట్, గురువుల యొక్క కటాక్షం మనకు అంత ఇంపార్టెంట్. కనుక మన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నా మనం చేసే పనులన్నీ మంచిగా సాగి సమాజ అభ్యుదయానికి ఉపయోగపడాలన్నా మనకి భగవంతుడి యొక్క కటాక్షం చాలా అవసరం. ఆ ముఖ్య ఉద్దేశంతో ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని మనం అష్టలక్ష్మి యాగం చేస్తున్నాం. దీంట్లో కొంతమంది పీఠాధిపతులు వస్తున్నారు. అలాగే భద్రాచలము, సింహాచలము, యాదాద్రి, కూర్మన, మనకి శ్రీకూర్మం ఈ క్షేత్రాల నుంచి కూడా మనకి వేద ఆగమ దివ్య ప్రబంధ పండితులు అందరూ వస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈ యాగంలో ప్రతి స్త్రీమూర్తి సుమంగలిగా వర్ధిల్లాలని మనం అమ్మవారికి లక్ష కుంకుమార్చన ఉంటుంది. అలాగే ఒక దీపోత్సవ కార్యక్రమం చేస్తున్నాం. భక్తి అంటే ఎవరిది అంటే ఆంజనేయ స్వామిది అంటారు. ఒక కమిట్మెంట్, ఒక డెడికేషన్ హనుమ. అలాగా ఆంజనేయ స్వామికి లక్ష తమలపాకులతో అర్చన ఉంది. చదువుకునే పిల్లలందరికీ కూడా చక్కని జ్ఞాపక శక్తి పెరగాలని, వాళ్ళందరూ మంచిగా భవిష్యత్తులో వృద్ధిలోకి రావాలని, ఈ భారతదేశానికి మనం అందరం కూడా ఉపయోగపడాలని ఆ చిన్నారులకి హయగ్రీవ మంత్రోపదేశం అని ఒక చక్కని కార్యక్రమం ఒకటి ఉంది. కనుక ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి కటాక్షం సుమారు దగ్గర 14 రోజులు జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో యాగం ప్రారంభం మట్టుకి ఈ నెల 23వ తేదీ యాగం ప్రారంభం అవుతుంది. అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమం వివిధ రకాల పీఠాధిపతులు, స్వామీజీలు, పండితులు అందరూ వేయించేస్తున్నారు. మన ఈ నెల్లూరు పట్టణంలో జరగడం మన అందరి అదృష్టం. కాబట్టి ఇంతటి బృహత్తరమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి పెద్దలు అందించిన మంచి మాటల్ని మనం మూట కట్టుకుని వాటిని మనం చక్కగా జీవితంలో ఆచరించే ప్రయత్నానికి ముందుకు అడుగులు వేద్దాం. మరొకసారి అందరికీ స్వాగతం.